అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఈ సినిమా పేరొచ్చేసి 'మట్టి తుఫాన్' అంట. వర్షిత వాహన చిత్రాలు అంటున్నారు. తెలుగు ఫీచర్ ఫిల్మ్ అంటున్నారు. లుకింగ్ ఫర్ యాక్టర్స్ ఫర్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్ మేల్ అండ్ ఫీమేల్ అండ్ చిల్డ్రన్ అంటున్నారు. మా సినిమాలో నటించిన ఈ తెలంగాణ యాస తెలిసిన హీరో, హీరోయిన్ వాళ్ళ దోస్తుగాళ్ళ గ్యాంగ్‌లో ఉండే వాళ్ళ కోసం దేవులాడుతున్నాం. అన్ని వయసుల ఆడోళ్ళు, మగాళ్ళు, పోరగాళ్ళు, ముసలోళ్ళు అందరూ కావాలి. మీరు ఒక 2, 3 ఎడిట్ చేయని మీ ఫోటోలతో పాటు ఒక నిమిషం మీ వీడియోస్‌తో పంపుండ్రి అని ఇక్కడ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. నోట్ నోట్ యాది పెట్టుకోలి ఫోన్లు చేయగలరా? ఏమైనా ఉంటే మా ఈమెయిల్ ఐడీ, మా వాట్సాప్‌కి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పంపుల్లి అని అంటున్నారు. సో మీకు అర్థమైంది కదా! వీళ్ళు ఒక సినిమా చేస్తున్నారు. దానికి సంబంధించి తెలంగాణ యాస తెలిసిన వాళ్ళు నటీనటుల కోసం చూస్తున్నారు. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు. సో మీరు పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సిన కాంటాక్ట్ నెంబర్ నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, సార్ నేను సినిమాలోకి రావాలనుకుంటున్నాను. బట్ మీరు అక్కడ ఇన్కమ్ అనేది మీరు సక్సెస్ అయినంత వరకు ఉండదు అంటున్నారు కదా! అలాంటప్పుడు నేను ఏదైనా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకొని వస్తే బెటర్‌గా ఉంటుందా అనే టైప్‌లో నన్ను అడగటం జరిగింది. ఇప్పుడు నేనేమంటానంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీ మీద డిపెండ్ అవ్వని ఒక టైప్‌లో పెట్టుకుంటే బెటర్‌గానే ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్టిస్ట్ అనుకోండి. మీరు ఆర్టిస్ట్‌గా ఇక్కడ యాక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది పెట్టుకున్నారనుకోండి. అది వర్కౌట్ అవ్వడానికి సక్సెస్ అవ్వడానికి కొంచెం ఇబ్బందవుతుంది. మీరు రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ చూసినట్లయితే 'చమ్మక్ చంద్ర' టీమ్‌లో చేసే ఒక ఆవిడ తర్వాత 'ప్రసాద్ బెహ్రాతోటి' కూడా 'పెళ్లి చూపులో' ఏదో ఒక వెబ్ సిరీస్ చేసినట్లుంది. ఆవిడ వాళ్ళ హస్బెండు వాళ్ళ వృత్తి ఏంటి అంటే క్యాటరింగ్ అంట. సో, వందల్లో, వేలల్లో, లక్షల్లో వాళ్ళకి క్యాటరింగ్ అనేది ఏమంటారు? క్యాటరింగ్‌కి సంబంధించిన వర్క్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఆ క్యాటరింగ్‌కి సంబంధించిన వర్క్ చేసుకునే ఒక టైంలో వాళ్ళొచ్చేసి 'జబర్దస్త్‌లో' ట్రై చేయాలి అని 'చమ్మక్ చంద్ర' టీమ్‌లో అవకాశం అనేది కొట్టారు. ఇప్పుడు 'చమ్మక్ చంద్ర' టీము అప్పట్లో ఒక మంచి బూమ్‌లో ఉన్న టైంలో 'జబర్దస్త్‌లో' అలాంటి టీమ్‌లో మీకు అవకాశం రావడం అనేది ఎంత పెద్ద విషయం. అలాంటి అవకాశం వచ్చినప్పుడు ప్రాక్టీస్‌కి రమ్మన్నప్పుడు ప్రాక్టీస్‌కొచ్చి రేపో, ఎల్లుండో షూటింగ్ ఉంటదనంగా నాకు క్యాటరింగ్ ఉందన్న నేను రాలేను అని ఆగిపోయాడట వాళ్ళ హస్బెండ్. సో, ఆవిడేమంటారు అంటే, "అది మా సోర్స్ ఆఫ్ ఇక్కడ నువ్వేం డబ్బులివ్వట్లేదు కదా! అక్కడ మాకు డబ్బులొచ్చే వ్యాపారం అది. దాన్ని పోగొట్టుకొని ఎలా రావాలి మేము? అక్కడ ఒక 1,00,000 మందికి భోజనాలు పెట్టుకుంటే మాకు దాని మీద కనీసం ఒక 5,00,000, 6,00,000 మిగులుతాయి" అనేది ఆవిడ సెన్సు. కాదని నేను అంటలా. కాకపోతే ఇక్కడ నువ్వు ఒకసారి ఆడిషన్ చేసిన ఐ మీన్ వర్క్‌షాపు నువ్వు ప్రాక్టీస్ చేసిన తర్వాత, రేపు నువ్వు స్క్రీన్ మీదకెళ్ళాలి. స్క్రీన్ మీదకెళ్ళాలి అనుకున్నప్పుడు నువ్వు సడెన్‌గా హ్యాండ్ ఇస్తే అప్పటిదాకా నిన్ను ప్రాక్టీస్ చేయించిన వ్యక్తి పేరు చమ్మక్ చంద్ర. అతను ఏం ప్రామిస్ చేశాడు మల్లెమాల అనే ఒక కాంపౌండ్‌కి నన్ను మీరు టీమ్ లీడర్‌గా పెట్టుకున్నందుకు గాను నేను నెలలో ఒక 4 స్కిట్‌లు చేస్తాను. లేదంటే 5 స్కిట్‌లు చేస్తాను. ఒక రోజు మీరు షూటింగ్ పెట్టుకున్నట్లయితే ఆ 4 ఒకే రోజు నేను షూట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని ఆయన ఒక ప్రామిస్ అనేది చేశాడు ఆ కంపెనీకి. మీరు ప్రామిస్ బ్రేక్ చేశారు కదా! అని ఇప్పటికిప్పుడు మళ్ళా ఇంకొక ఆర్టిస్ట్‌ని పిలిచి వాళ్ళని ట్రైనప్ చేసి, వాళ్ళని మళ్ళా స్క్రీన్ మీదకి తీసుకొనెళ్ళి, సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోయినట్లయితే అతనికి ఎంత బ్యాడ్ నేము. అతనికి ఈ ఆన్సర్‌లన్నీ చెప్పుకోలేడు కదా! ఇదిగో నా అసమర్థత వల్ల నేను ఒకడిని అనుకున్నాను. అతన్ని పెట్టుకోలేకపోయాను. కాబట్టి అతను టైంకి ఏదో క్యాటరింగ్ పని ఉందని ఎళ్ళిపోయాడు. కాబట్టి నేను ఇప్పటికిప్పుడు ఇతన్ని తెచ్చుకున్నాను అని ఈ రీజన్స్ అన్నీ వాళ్ళకనవసరం. వాళ్ళకి కావాల్సిందేంటంటే నువ్వు బెస్ట్ ఇస్తావు అన్న ఒక ఉద్దేశంతోటి నీకు ఒక పర్టిక్యులర్ అమౌంట్ ఇస్తున్నారు. ఆ బెస్ట్ ఇవ్వటం అనేది నీ బాధ్యత. అలాగే సినిమా ఇండస్ట్రీలో నేనేమంటా అంటే ఏదైతే మనం ఆహ్, ప్రొఫెషన్‌గా తీసుకుంటున్నామో దాని పట్ల చాలా నిబద్ధతతో పనిచేయాలి. అంతే తప్పించి నాకు ఆల్టర్‌నేటివ్ ఇన్‌కమ్ కోసం నేను ఒకటి పెట్టుకున్నాను కదా! ఫస్ట్ ప్రయారిటీ దానికిస్తానన్నట్లయితే మీరు సినిమాలకు రాకండి నేను చెప్పేది. లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'సందీప్ కిషన్' ఉన్నాడు. 'సందీప్ కిషన్' ఏంటి 'వివాహ భోజనంబు' అని ఒక రెస్టారెంట్ పెట్టాడు. 'వివాహ భోజనంబు' అనే రెస్టారెంట్ పెట్టినా కూడా అది ఆయన మీద డిపెండెంట్ లేదు. పేరుకి ఆయన హి ఈస్ ద ప్రొప్రైటర్ ఆఫ్ పర్టిక్యులర్ థింగ్. బట్ ఏంటంటే అక్కడ ఈయన ఉన్నా లేకపోయినా గానీ అక్కడే దానికి కావాల్సిన వర్క్స్ అన్నీ జరుగుతా ఉన్నాయి. దాని మీద ఆయన ఎంతో కొంత ఒక 10 అంటే నెలకొక 5,00,000 10,00,000 ఆయన సంపాదించుకుంటా ఉన్నాడు. ఏది ఖర్చులు పోను. అలాంటి ఒక ఆల్టర్‌నేటివ్ ఇన్‌కమ్‌ని మీరు గెయిన్ చేసుకోగలను అనుకున్నట్లయితే ఓన్లీ ఆర్టిస్ట్‌లుగా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిస్ట్‌లకు ఉండే సౌలభ్యం ఏంటి అంటే
నెలలో ఒక 10 రోజులు, 15 రోజులు యాక్ట్ చేసినా మిగతా 10 రోజులు, 15 రోజుల్లో మీరు మిగతా పనులు చక్కబెట్టుకోవడానికి మీకో టైం ఉంటుంది. అలా కాకుండా మీరు టెక్నీషియన్‌గా వచ్చారనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్షన్ డిపార్ట్‌మెంటో, లేదంటే కెమెరా డిపార్ట్‌మెంట్ ఇలాంటి వేరే వేరే క్రాఫ్ట్‌లో ఉన్నప్పుడు మీకు ఆల్టర్‌నేటివ్ ఇన్‌కమ్ పెట్టుకునే ఒక అర్హత ఉండదు. ఎందుకు అంటే మీరు మెజారిటీగా కథల్లో కూర్చోవాలి, స్క్రీన్ ప్లేలో కూర్చోవాలి, డైలాగ్స్‌లో కూర్చోవాలి, డైరెక్షన్ చేసుకోవాలి, లొకేషన్ సెట్ చేసుకోవాలి, ఆర్టిస్ట్‌లను ఫైండ్ అప్ చేసుకోవాలి, ఆర్టిస్ట్‌లకి కథలు చెప్పుకోవాలి, ఆర్టిస్ట్‌లకి వాళ్ళ దగ్గర నుండి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ రాబట్టుకోవాలి. మీ 30 డేస్‌లో 30 డేస్ వరకు మీకుంటుంది కాబట్టి మీకు ఆల్టర్‌నేటివ్ ఇన్‌కమ్ పెట్టుకునే ఒక అర్హత లేదు. సో, కాకపోతే మీకిక్కడ ఏంటి అంటే అదే స్థాయిలో మీకు ఇన్‌కమ్ వస్తుంది. కానీ నేను ఇంకొకటి కూడా చెప్తానిక్కడ. మా గురువుగారు మాకు చెప్పింది ఒకటే. ఇక్కడ పక్కన పునుగు బళ్ళోడిని చూసి, పునుగులేసే బండోడిని చూసి, అరే! వాడు నాకంటే బెటర్‌గా సంపాదిస్తున్నాడు. నేను పునుగులేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. పక్కన ఎవడో బజ్జీల బండేసుకునేవాడిని చూసి నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. నేను బజ్జీలేసుకుంటే బెటర్‌గా ఉంటదేమో అనే ఆలోచనలొస్తా ఉంటాయి. నేనేమంటాను అంటే వాడు పునుగులేయటానికో, బజ్జీలేయటానికో వాడు ముందు రోజు నైటే పిండి నానబెట్టుకొని, రుబ్బుకొని, పొద్దున్నే 4 గంటలకు లేసి చట్నీలు అయి మొత్తం రెడీ చేసుకొని, 7 గంటలకల్లా కస్టమర్లు, 6 గంటలకల్లా కస్టమర్లు రావడం మొదలుపెడితే, అప్పటికే వాడు వేడి వేడిగా సర్వ్ చేయటానికి ఎంతైతే కష్టపడతాడో, అంత కష్టాన్ని నువ్వు సరిగ్గా సినిమాల్లో ప్రయత్నించినట్లయితే 10 టైమ్స్ సంపాదించొచ్చు అనేదే మా గురువుల నుండి నేను నేర్చుకున్నది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7207728373. ఐ రిపీట్ 7207728373. సో, డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్ట్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్‌లోకెళ్ళి హైప్ కొట్టడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.